JLTV7 కు స్వాగతం. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. చదువుకున్నవాడు కూడా ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలని కొంతకాలం నుంచి సోషల్ మీడియా ద్వారా వాట్సాప్లలో తప్పుడు ప్రచారం చేస్తున్న హెచ్ గురునాథ్పై తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం విద్యార్థులతో హాస్టల్ కమిటీ చైర్మన్ కొలుపుల నరసింహ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హెచ్ గురునాథ్తో పాటు ఇంగ్లాండ్లో ఉన్న మంత్రి సుభాష్ మరికొంతమంది పనిగట్టుకుని రాష్ట్ర కుర్మ సంఘంపై రాష్ట్ర అధ్యక్షులు కురుమరత్న, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామా మల్లేశం, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై సంఘం కార్యకలాపాలపై కేవలం బురద జల్లడం, విమర్శించడం, ఆరోపణలు చేయడం తప్ప కుర్మలకు ఎలాంటి సేవలు అందించిన పాపాన పోలేదని కొలుపుల నరసింహ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 5వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో అధ్యక్షులు ఎగ్గె మల్లేశం గారు 50 నిమిషాల పాటు అధ్యక్షుడు కాకముందు, అధ్యక్షుడు అయిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వివరించడం జరిగింది. అది మీకు కళ్లకు కనిపించడం లేదా? చదువుకున్న వాళ్ళు జ్ఞానం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని నరసింహ అన్నారు. మీరు చేస్తున్న పనికిమాలిన విమర్శలు, బురద జల్లడం విషయం రాష్ట్ర కుర్మలు గమనిస్తున్నారని, ఇలాగే ప్రవర్తిస్తే కుల సోదరులు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రపంచ మేధావుల్లో ఒకరైన కుర్మ సామాజిక వర్గానికి చెందిన కంచ ఎల్లయ్య కుర్మ కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ కుర్మల వద్ద డబ్బులు ఉన్నాయి కానీ చదువులు లేవని తెలిపారు. అది దృష్టిలో పెట్టుకుని కోకాపేటలో దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవన విషయంలో పెద్దలందరూ సుదీర్ఘంగా దూరదృష్టితో భావితరాలకు కుర్మలకు అవసరమయ్యే విధంగా ఆ భవనం అద్దెకిచ్చి జిల్లా వారీగా భవనాలను నిర్మించి మన కుర్మ విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా తీర్చిదిద్దుతామని గొప్ప ఆలోచనలో ముందుకు వెళ్తున్నామని కొలుపుల నరసింహ అనేక విషయాలు వివరించారు. మరి కొలుపుల నరసింహ కుర్మ జైల్ టీవీతో మాట్లాడిన తీరు వినాల్సిందే. తెలంగాణ కుర్మ కులస్తులకు నమస్కారం. నిన్న అధ్యక్షుల వారు సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రెస్ క్లబ్లో సుమారుగా ఒక 50 నిమిషాల సేపు సంఘము అభివృద్ధి, ఆయన రాకముందు ఎట్లా ఉండే, ఆయన వచ్చిన తర్వాత ఎట్లా ఉండే అనే ఒక సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చిండు. అయినా కానీ అది నిన్న అందరూ చూసిరు, అది జేఎల్ టీవీలో ఒక మంచి ప్రసంగం లాగా వచ్చింది. అయినా ఇవాళ మళ్ళీ గురునాథ్ అనే ఒక చదువుకున్న మేధావి ఆయన మళ్ళీ ఏమంటాడంటే, నిన్న సోమాజిగూడలో చెప్పినవన్నీ అబద్ధాలు, ఆయన ఏమి చెయ్యలేదు, ఆయన యావత్ తెలంగాణ ప్రజలను, కుర్మ ప్రజలను మోసగిస్తుందని చెప్పిండు. అది ఎంతవరకు నిజము? కుర్మ కులస్తులు మీరు గమనించాలి. మొన్న మన ఇక్కడ ఏది వికారాబాద్లో ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. ఏమని, నేను 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను సంఘంలో, సంఘం మొత్తం భ్రష్టు పట్టింది అని అంటాడు. మరి ఎగ్గ మల్లేశం గారు 20 సంవత్సరాల క్రితం వచ్చిండు. ఆ మాట్లాడిన పెద్ద మనిషి 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన ఏం చేసిండు అంటే, ఎగ్గ మల్లేశం రాకముందు 20 సంవత్సరాల ముందు ఏం చేసిండు? ఎగ్గ మల్లేశం గారికి పదవి వచ్చినప్పుడు ఒక 5 రూపాయలు కూడా ఆయనకు సంఘం తరఫున బ్యాంకు లావాదేవీలలో కానీ ఏ కులపోళ్ళు ఆయనకు ఇవ్వలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇవాళ కోకాపేట కానీ, లేదు మన్సూరాబాద్ కానీ, లేదు కొమరవెల్లి కానీ, లేదు యాదగిరిగుట్ట కానీ, ఇవన్నీ ఈనాయంలోనే వచ్చినాయి. ఇవన్నీ కనబడతలేవా? గురునాథ్కి ఇవన్నీ కనబడతలేవా? యాదగిరిగుట్ట ఎవరి దిక్కెళ్ళి వచ్చింది? ఎవరు చందాలు వసూలు చేసి ఎవరు కులపొల్ల దగ్గర పడితే కట్టిర్రు. అది తర్వాత కుమరవెల్లి ఎవరు పోయినరు? డోనర్స్ దగ్గరికి. ఎగ్గ మల్లేశం పోలేదా? ఇది కనపడతలేదా గురునాథ్కి? అట్లాగే మన్సూరాబాద్ అంత పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ని కట్టించినందుకు అంటే ఆయన టీంకు ఆ క్రెడిట్ పోతుంది. ఆ విషయం ఆయన కనపడతలేదా? ఇవాళ కోకాపేటలో సుమారుగా 1000 కోట్ల ఆస్తి గల ఒక పెద్ద బిల్డింగు, 5 ఎకరాల స్థలము గత ముఖ్యమంత్రి శ్రీమాన్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భూమి కానీ, డబ్బులు కానీ అవి ఈ గురునాథ్కు కనపడతలేవా? ప్రజలను మోసగిస్తున్నాడు అని అంటాడు. కుర్మోళ్ళను మోసగిస్తా అంటున్నాడు. ఎక్కడ మోసగిస్తున్నాం? ఏం మోసగిస్తున్నాం? దీనికి జవాబు చెప్పాలి గురునాథ్. చదువుకున్న మేధావి కదా, చదువుకున్న వారు ఎట్లా మాట్లాడాలనేది తెలియదా?
చదువుకున్న వాళ్ళు కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. ఏదో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నోళ్ళు మాట్లాడితే దానికి ఏదో అనుకుంటాం తెలియక మాట్లాడిందని. కానీ అన్ని తెలిసిన మేధావి అనుకునే పెద్ద మనిషి చదువుకున్నోడు ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ఇవాళ ఒక వేదిక మీద అయితే నరసింహన్న గారు, ఈ కంచె ఐలయ్య మీద మీ అభిప్రాయం ఏంది? ఆయన కంచె ఐలయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రపంచ మేధావులలో ఒకడు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన ఒక వేదిక మీద ఏం చెప్తాడంటే, కుర్మ వాళ్లకు కావలసినంత డబ్బు ఉన్నదని అంటాడు, కానీ చదువు లేదని అంటాడు. ఇవాళ కుర్మ సంఘము ముందు చూపుతోటి ఏ పని చేసినా కానీ కుర్మ సంఘము ఒక ముందు చూపుతోటి పోతున్నది. ముందు చూపుతోటి ఇవాళ కోకాపేటలో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేసి అదెవరికన్నా ఇచ్చేసి దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఏదన్నా మంచి మన పిల్లలకు చదువులకు ఉపయోగపడాలని కుర్మ సంఘం ఒక డిసిషన్ తీసుకుంది. దానికి కంచాయలయ్య గారే అన్నారు, డబ్బులున్నాయి కానీ చదువు లేదని. మేము చదువు చెప్పించాలి, ఒక ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, ప్రతి జిల్లాలో ఒక హాస్టల్ భవనం కట్టించి ఆ వచ్చిన డబ్బుతో హాస్టల్ భవనం కట్టించి మేము ఒక పిల్లలకు ఎడ్యుకేషన్ చేయాలని మేము ఆశిస్తున్నాం. దాంట్లో కొందరు కాళ్ళల్లో కట్టపెట్టేసి పడేటటువంటి చాతలు చేస్తున్నారు కాబట్టి అది పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే, నేను ఇంతకుముందు కూడా నాతోటి మాట్లాడిన చాలామందికి చెప్పినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే రండి, కులానికి రండి, మీ యొక్క డౌట్లు మీరు తీర్చేసుకోండి. అంతేగాని కులం మీద బురద చల్లకండి. ఫ్యూచర్లో ముందు తరాలు మిమ్మల్ని గుర్తుంచుకోండి. ఏమనంటే, ఇప్పుడు ఏదైతే కులం ఒక ఉచ్చ స్థితిలోకి పోతుందో మీరు దాన్ని పోకుండా అడ్డపడుతున్నారు. కులం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించదు. జాగ్రత్త. నమస్కారం. నరసింహన్న గారు, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నాడు మంత్రి సుభాష్ అనే కుర్మా అని చెప్పుకుంటాడు. మరి అతను కూడా మన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంపై, మళ్ళీ యజ్ఞ మల్లేష్ అన్నపై లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. మరి దీని మీద నీ అభిప్రాయం ఏందన్నా? మంచి ప్రశ్న అన్న. ఎందుకనంటే ఇండియాలో ఉండి, తెలంగాణలో ఉండి, హైదరాబాద్లో ఉండి ఏమన్నా పనులు చేసి ఆయన సంఘానికి ఒక 5 నిమిషాల పాటు ఏదైనా పని చేసి లేకపోతే 10 రూపాయలు ఇచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన అక్కడ ఉండి ఇక్కడ వాళ్ళని అందరినీ మధ్యలో పెట్టుకొని మాట్లాడితే అది పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో ఈ కర్రె మల్లేశం, ఈయన మా హాస్టల్ పూర్వ విద్యార్థి, ఇంకోటి శాస్త్రవేత్త అనంట. మొన్న ఈయన పేరు తెలియదు నాకు, ఈయన ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదు నాకు. ఈయన ఏమంటాడంటే, ఏదో జరుగుతున్నది సంఘంలో అర్థం కావడం లేదు, ఏది పట్టించుకోవడం లేదు అని ఈ కర్రె మల్లేశ అన్నతను చెప్తుంటాడు. అది ఎంతవరకు సబము? నువ్వు రా, సంఘానికి రా. కర్రె మల్లేశం, నీకు సంఘం ఎక్కడున్నదో తెలుసు. నువ్వు సంఘానికి రా. నువ్వు చదివినప్పుడు సంఘం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, దాని యొక్క తేడా తెలుసుకో. మరి ఇంకోటి, చేగూరి కుమార్, ఈయన కూడా ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థి అట. ఎప్పుడైతే ఈ సంఘ భవనము నేలమట్టమై ఉండనో దాని తర్వాత ఇదే యజ్ఞమల్లేశం గారు తన సొంత నిధులు అట్లాగే అందరు కులజులతోటి నిధులు సేకరించి ఇవాళ ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టించిండు. సో ఈయన ఏమంటాడంటే, నేను అప్పుడు ఒక స్కూల్ బిల్డింగ్ పెట్టుకుంటాను నేనంటే నాకు ఇవ్వలేదని ఈయన కక్ష కొద్దీ ఈయన కూడా సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అంటే సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సబబు? రండి, మీరు సంఘానికి రండి, సంఘం ఏం చేస్తుందో చూడండి, సంఘంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి, ఇవాళ సంఘంలో మేము ఏమేమి కష్టపడి చేస్తున్నామో చూడండి. మీరు కూడా రండి, మాతోటి కష్టపడండి. వచ్చి కష్టపడి మీరు ఏదైనా మాట అంటే, మేము ఏదైనా తప్పు చేస్తే మాకనండి, డెఫినెట్గా మేమందరం శిరసా వహిస్తాం. అంతేగాని ఎక్కడో దేశం కానీ దేశంలో ఉండి, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉండి, ఊరు కానీ ఊరిలో ఉండి మీరు పని చేస్తామంటే మాత్రము అది చాలా వరకు తప్పు. అది నేను అనేది ఒకటి మాట. నేను అనేది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఇంకో మాట కూడా చెప్పిన. ఇంతకుముందు ఒకసారి నేను మన ఈయన దగ్గర, మన విమలక్క దగ్గరికి పోయి మాట్లాడినాం. ఏమనంటే, అక్క మేము ఇట్లా చేస్తున్నాము, మేము పిల్లలకి ఇట్లా
ఇది చేయాలి అనేసి ఎడ్యుకేషన్ చేయాలని చెప్తే ఆమె కూడా మమ్మల్ని మంచిగా మెచ్చుకున్నది. అట్లాగే మా జర్నలిస్ట్ పాషం యాదగిరి ఆయన ముందుగా తనైతే మమ్మల్ని గంటసేపు మాట్లాడనీయలేదు. దాని తర్వాత మేము ఒకటే అన్న 2 నిమిషాలు నేను చెప్తాను వింటాం అంటే తర్వాత నేను పూసగుచ్చినట్టు సంఘం ఏం చేస్తుంది ఏమవుతుంది అన్నదని ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ సంగతులు నాకు ఎవరు చెప్పలేదు, ఈ సంగతులు నాకు ఎవరు చెప్పలేదు అంటే ఈ ఏవైతే గ్యాంగ్ సంఘానికి అగెనిస్ట్గా పనిచేస్తున్నారో వీళ్ళంతా తెలియని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు చిలవలు పలవలుగా చెప్పేసి సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడించి ఆ వీడియో పెడుతున్నారు. వెనకటికి మన డ్రామా కంపెనీ అలాంటి కొన్ని ఉండే, దాంట్లో ఏంటంటే 1 కృష్ణుడు 2 కృష్ణుడు 3 కృష్ణుడు అని ఉంటుండే. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల దాకా 1 కృష్ణుడు, 12 నుంచి 2 దాకా, 2 నుంచి 4 దాకా. అట్లాగే ఇవాళ ఈ 2-3 బ్యాచ్లు 2-3 ఒక బ్యాచ్ లాగా చేరేసి రోజు ఒక పోస్ట్ పెట్టేసి వాట్సాప్లో పెట్టేసి కులాన్ని భ్రష్టు పట్టించి కులం మీద బురద జల్లి ఒక కులాన్ని బదనాం చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నారు. కాబట్టి